సాక్ష్యముల ద్వారా, వాక్యము ద్వారా దీవించబడినట్లుగా, ఆయన సన్నిధిలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరు కూడా బలపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు ఏ నిర్లక్ష్యం తాగిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని త్వరపెట్టి తీసుకొచ్చినట్లుగా, సిద్ధపరిచి తీసుకొచ్చినట్లుగా, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము, ఆయన సన్నిధిలో ఉన్న సంతోషము, ఆయన సన్నిధిలో ఉన్న సమాధానము అనేక మంది పొందుకున్నట్లుగా, దేవుని ఆత్మ కార్యములు మనం చూడగలిగినట్లుగా లెట్స్ ఆల్ ప్రే. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రియులరా, దేవుని ఆత్మ లేని ఆరాధన నిర్జీవమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించి ప్రతి వారిని దర్శించినట్లుగా, ఆత్మ సంబంధమైన కార్యం ఈరోజు మన మధ్యలో జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్. నీకే స్తుతినైనా, 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 స్తుతినైనా. నీ కృప కొరకొందనాలు, నీ దయ కొరకొందనాలు, నీ ప్రేమ కొరకొందనాలు. గడిచిన వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మా ప్రియుల ఉద్యోగాల్లో మీరు సహాయం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. బలహీనతల్లో మీరు బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రములు అయ్యా. నీ కృప ఎంత ఉన్నతమైందో ఆయన లోతుగా ప్రభా రుచి చూసి తెలుసుకోవడానికి దినదినము నీ విస్తారమైన కృపను, సమృద్ధి అయిన కృపను, విశేషమైన కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రము నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈరోజు ఈ స్థలంలో నిలబడి పాడుతున్న పాటలు నాయనా, ఎవరు నిలబడుతున్నా, ఏ రకమైన పరిచర్లో పాల్గొంటున్నా నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. నీ అభిషేకముతో నింపండి ప్రభువా. నాయన మ్యూజిక్ పరిచయం చేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. నాయన మరి సౌండ్ సిస్టమ్ని బట్టి, లైవ్ని బట్టి, రికార్డింగ్ని బట్టి నాయన పరిచర్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. నీ సన్నిధిని వారికి ఇవ్వండి, నీ ఆత్మ జ్ఞానం వారికి ఇవ్వండి అయ్యా. నీ ఆత్మతో బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవమగల మా దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. గడిచిన వారమంతా నీ రెక్కల చాటును మమ్మల్ని కాపాడి, మా బలహీనతల్లో బలం అనుగ్రహించి, మా ప్రియుల ఉద్యోగాల్లో రాకపోకల్లో నీ కాపుదల మీరు అనుగ్రహిస్తూ అయ్యా, దినదినము నీ అధికమైన కృపను మా పట్ల చూపిస్తూ ఇదిగో ఈ దినం వరకు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో నీ సన్నిధిని కోరుకుంటున్నాం ప్రభువా. నీ ఆత్మ నడిపింపును కోరుకుంటున్నాం ప్రభువా. ఈ స్థలమును మీరు పరిశుద్ధపరచండి నాయనా. నీ మహిమతో ఈ స్థలమును మీరు నింపండి ప్రభువా. నీ మహిమతో ఈ స్థలమును మీరు నింపండి ప్రభువా. నీకు స్తోత్రం. నీ సకల దూతుల పరివారముతో మీరు మా మధ్యలోనికి రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధానపు ఆరాధన మేము ప్రారంభిస్తుండగా ఆది నుండి ఎంతవరకు నీ ఆధ్వర్యంలో జరిగించండి. పాడుతున్న పాటలు, స్తుతి, ఆరాధన, సాక్ష్యములు, విజ్ఞాపనలు సమస్తం నిర్దిష్టకు అంగీకారంగా చేయండి ప్రభువా. మీరే మా మధ్యలో ఉండమని వేడుకుంటున్నాం. ఈ స్థలంలో నిలబడుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. నీ చేతిలో బలమైన పాత్రగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు. ఇప్పటికే వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రములు నాయనా. ఇంకా రాబోతున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకునండి. మార్గములు తెరవండి. మంచి వాతావరణం మీరు అనుగ్రహించండి. అనేక మందికి స్థలంలో కూడుకొని ఈ ఆరాధనలో నేను గణపరచుటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరైతే బలహీనలుగా వస్తున్నారో, పర్సనల్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారో, ఉద్యోగ సమస్యలతో వస్తున్నారో, కుటుంబ సమస్యలతో వస్తున్నారో, నీ సన్నిధిలో ఉన్న పరిష్కారము వారికి కలుగునుగాక. నీ సన్నిధిలో ఉన్న విడుదల వారికి కలుగునుగాక. నీ సన్నిధిలో ఉన్న సమాధానం వారికి అనుగ్రహించబడునుగాక. నీ వాక్యము ద్వారా మాట్లాడు నాయనా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు నాయనా. మా ఆత్మీయ జీవితాలు మీరు వెలిగించండి, మమ్మల్ని బలపరచండి, జీవింపచేయండి. బలహీనంగా ఉన్న నిదాసుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. పరలోకపు శక్తితో మీరు నింపండి ప్రభువా. మేము ఎప్పుడు బలహీనమో అక్కడ నీ శక్తిని పరిపూర్ణం చేసే దేవుడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ మీద ఆధారపడుతుండగా నీ ఆత్మజ్ఞానముతో, ఆత్మాభిషేకముతో, ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ఈ ఆరాధన ఆద్యంతము నీకు మహిమకరముగా జరిగించుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. కిరణ్ బ్రదర్ వచ్చి పాటలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి ఒక పరిశుద్ధ ఆదివారము
మనము డివైన్ సంఘంలో కూడుకున్నందుకు మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాను. As we stand along, let's all sing congregational song. రండి ఉత్సాహించి పాడుదాం. వచ్చిన పాట రండి ఉత్సాహించి పాడుదాం. పాట పాడుచుండగా దేవుని పరిశుద్ధం. హల్లెలూయా. అందరం కలిసి ఏక స్వరంతో పాడుదాం. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదాము. If you want to sing, please come to the door. Randi utsahinchi paadudamu, rakshana durgamu mana prabhuve. Randi utsahinchi paadudamu, rakshana durgamu mana prabhuve. Randi kృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనయ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు. రాజు భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మా దేవుడు. భూమ్యాగాధపులోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించినాయనదే. సత్యుని హస్తమే భూమి చేసే. ఆయన దైవము పాలితుడా, ఆయనమే పెట్టి గోరెయము. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. సన్నిధి మోకరించి ఆయన ముందర తోకుదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. అందరం కూర్చుందాం.
పాడుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యం. హల్లెలూయా. అందరం పాడదాం హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపాభాగ్యం, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమం ఇచ్చావు. పాడదాం హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే పాట పాడుకుందాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును. అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటూనే 2025లో ఏప్రిల్ కూడా అయిపోయింది. దేవుడు గడిచిన కాలమంతా తన రెక్కల చాటున మనల్ని కాపాడినందుకు ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసునాథ దైవం అనే పాట పాడదాం. తర్వాత మరి ఆరాధనలోనికి వెళ్దాం. రావాల్సిన వారు చాలా మంది ఉన్నారు, అలాగే సమయం కూడా అవుతా ఉంది. ఈరోజు మనకి అన్నప్రసన్న కార్యక్రమం కూడా ఉంది కాబట్టి క్లుప్తంగానే కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. Praise the Lord. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. చెప్దాం దేవునితో హృదయపూర్వకంగా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. రెండు చేతులు జోడించి చప్పట్లు పెడుతూ ప్రభుని స్తుతిద్దాం. హృదయపూర్వకముగా హృదయాలు తెరిచి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో గడిచిన 4 మాసములు దేవుడు తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహించి సజీవులుగా మన నుంచి ఆరోగ్యవంతులుగా నుంచి ఆయుష్ను గ్రహించి కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో ప్రభు చేస్తున్న మేళ్లన్నిటిని బట్టి తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. స్తుతింతునో ఓ యేసునాథ దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబునో. చెప్తాం. ఏ రీతి స్తుతింతునో ఓ యేసునాథ దైవమా, రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబునో. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసునాథ దైవమా, రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబునో. రెండు చేతులు జోడించి చప్పట్లు కొడదాం. హృదయపూర్వకముగా ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పగించి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం. ఏకాకినై దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచగానున్న నన్ను. ఏకాకినై
ఎటు పోదునో ఎటు తోచకానున్న నన్ను ఈ భయము నీకేలయనుచు అభయంబు నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ వడిలో నచ్చావయ్యా ఏ భయము నీకేలయనుచు అభయము నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ నీ వడిలో స్తుతియుదును. పాడదాం బిగ్గరగా స్వరమెత్తి. ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. స్తోత్రం. ప్రభు చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. ఆయన ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉన్నాం. ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పగించి హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం గదయ్యా. స్తోత్రం. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నీ ప్రాణము నా దేహము నీ స్వాధీనం గదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేని వేళ ఊపిరిని పోసావయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఈ రీతి స్తుతియంతునో ఓ యేసు నాదా దైవమా. ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. పాడాలి. ఏ రీతి స్తుతియంతునో ఓ యేసు నాదా దైవమా. ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని మంచితనము, దేవుని దీర్ఘ శాంతము, ఆయన వాత్సల్యత మన జీవితాల్లో ఎంతో ఉన్నతమైంది జ్ఞాపకం చేసుకుందాం. ఉద్యోగాలు లేని వారు కొంతమంది అయితే, ఆరోగ్యం లేని వారు కొంతమంది, సరైన గృహం లేని వారు కొంతమంది,
స్తుతింతును. పాడాలందరూ కూడా హృదయపూర్వకంగా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపవలెను. నా జగతిలో వెలుగానయ్యా. పాడదాం. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపవలెను. నా కన్నీళ్లు వెలిగాయి. చేతులు పైకి పాడదామా? నీ కృతజ్ఞతని తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపవలెను. నా కన్నీళ్లు వెలిగాయయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. ఆఖరిసారిగా నీ కృపలన్నీ తలపోసుకొనుచు. చప్పట్లు కొడుతుంది కదా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో. నా కన్నీళ్లు మిగిలాయయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో. నా కన్నీళ్లు మిగిలాయయ్యా. నా కన్నీళ్లు మిగిలాయయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు బిగ్గరగా పాడలేకపోవచ్చు, కానీ హృదయపూర్వకమైన అర్పణ దేవునికి ఎంతో ఇష్టం కదా. ఆమె మిక్కిలి విలువ కలిగిన అత్తరబొట్టు తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గర పగలగొట్టి ఆమె తన కన్నీళ్లతో ఆయన పాదములను కడిగింది. సో ప్రభుని ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రభుని ఎలా స్తుతించాలి అంటే కొన్నిసార్లు మన హృదయంలోంచి వస్తున్న కన్నీరు ఆయనకు ఇష్టమైన కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆ ఫేజ్ ఒకసారి మనం చెప్దామా? రెండు చేతులు పైకెత్తి. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో. నా కన్నీళ్లు మిగిలాయయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో. నా కన్నీళ్లు మిగిలాయయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. లార్డ్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్నెస్, యువర్ మర్సీ, యువర్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్ ఓ గాడ్. హల్లెలూయా. లేచి నిలబడి ఆఖరి పాట పాడుకుందామా? అందరికి వచ్చిన పాట నీవు నా తోడు ఉన్నావయ్యా. ఈ పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. పాట పాడుతుండగా అందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరుగా మరి ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఘనపరుస్తూ ఆయన సముఖంలో ముందుకు వెళదాం. స్తోత్రం. సంతోషంగా పాడదాం. Thank you, Lord.
నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నాతో పాడాలి. ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు జోడించి చప్పట్లు పెడుతూ హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రం. Thank you Lord, thank you Lord. Hallelujah, 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 hallelujah. స్తుతించండి. హృదయపూర్వకంగా ప్రభుని కనపడతాం. స్తోత్రం. Thank you Lord. Jesus. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా
చేతులు పైకెత్తి దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. మరొకసారి దేవా దేవా నీకే స్తోత్రం, హృదయపూర్వకంగా దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చెప్దాం. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. అందరూ పాడాలి స్వరమెత్తి. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. రెండు చేతులు పైకెత్తుదాం ఒకసారి. భయం లేకుండా, దిగులు లేకుండా, చింత లేకుండా మన జీవితాలను ముందుకు నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. మన రక్షకుడు, మన సంరక్షకుడు. వ్యాధి బాధల్లో యెహోవా రాఫా మన స్వస్థపరిచే ప్రభు. ఈ లోకములో ఆయన వంటి దేవుడు, ఆయనతో పోల్చదగిన వారు, ఆయన వంటి సహాయకుడు మనకెవరు లేరు ప్రియులారా. ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మన కోట, ఆయనే మన కొండ. రెండు చేతులు పైకెత్తి ఈ 2025 సంవత్సరంలో 4 మాసములు నీ కాపుదల మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రము నాయన. ఉద్యోగాల్లో మీరు చేస్తున్న నీ కార్యముల కొరకే నీకు స్తోత్రములు. వ్యక్తిగత జీవితాల్లో మీరు చూపిస్తున్న నీ అపారమైన కృప కొరకే నీకు స్తోత్రములు. నీ ఉన్నతమైన కార్యములన్నిటి కొరకే నీకు స్తోత్రం ప్రభు అంటే రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. చెప్పండి దేవునితో. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. అవునయ్యా, సర్వశక్తివంతుడు నీవుండగా నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా. మా చింత యావత్తు నీ మీద వేస్తూ నీ పాద సముఖంలోకి వస్తున్నాం ప్రభువా. బిజినెస్లో ప్రాబ్లమ్స్, జాబ్ లైఫ్లో ప్రాబ్లమ్స్, పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ నాయన, సమస్యలు ఎన్నో మా మీద ఉండగా తండ్రి, ఎన్నో విచారాలు మమ్మల్ని దిగులుకు గురి చేస్తుండగా, చింతకు గురి చేస్తుండగా తండ్రి, ఇదే కాల సమయంలో నీ సముఖములో నా ఆశ్రయదుర్గము నీవని,
నా సహాయకుడు నీవని తండ్రి, ఆశ్చర్యకరమైన సహాయం మాకు పంపిస్తావని ఈ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దృష్టించండి నాయన. చేతులు పైకెత్తి నీ సహాయాన్ని అర్జిస్తున్న ప్రతి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతాలు జరిగించండి నాయన, అద్భుతములు జరిగించండి నాయన, ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రం. ఈ ఆరాధన తండ్రి ముందుకు వెళుతున్న నీ కృపను మాకు ఇవ్వండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే నిలబడి ఉండి కీర్తన భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు బుక్ ఆఫ్ సామ్స్. కీర్తనలు ఐ థింక్ 39. 39వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. సిస్టర్ స్రవంతి చదువుతారా? స్రవంతి సిస్టర్ వచ్చి హెల్ప్ చేస్తారు. వచనం వెంబడి వచనం చదువుతూ కీర్తన ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 39వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ముప్పై 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు. నా చివరి వాక్యము కలిసి చదువుకుందాం. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన భాగం దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె దయచేసి కూర్చుందాం. వెనక్కున్న వారు వెనకే సెటిల్ అయ్యి ముందుకు వచ్చేయండి అన్న. మీరందరూ ముందుకు వచ్చేయండి. జోవి, స్టాన్లీ, సిస్టర్, యా, ఇంకా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. ప్లీజ్ ఫస్ట్ రోస్లోకి రండి. యా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభు మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ రీతిగా ప్రభు సన్నిధిలోనికి రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగున్నట్టేనా? దేవుని ఉచితమైన కృపలో దేవుడు మనల్ని ప్రతిదినము జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆఖరికి వచ్చాం మనము. ఏప్రిల్ మాసంలో దేవుడు గడిచిన 4 నెలలు మన పట్ల, కుటుంబాల పట్ల ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి
గడిచిన వారంలో నేను చాలా బలహీనపడ్డాను. 2 days ఫీవర్, అలాగే భయంకరమైన కోల్డ్. రాత్రి ఆన్లైన్ ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చింది. మరి దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చి ఈరోజు నిలబెట్టుకున్న దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మినిస్ట్రీలో కొన్ని పనుల కొరకు బయట తిరుగుతున్నప్పుడు సన్ స్ట్రోక్ గట్టిగా కొట్టింది నన్ను. అయినా దేవుడు తన కృపను అనుగ్రహించి ఈరోజు ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. మరి ఈరోజు నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేతులు చూపిస్తారా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వెల్కమ్ టు డివైన్ చర్చ్. ఇంకా రావాల్సిన వారు చాలామంది ఉన్నారు. కొన్ని చైర్స్ వెనుక ఏర్పాటు చేయండి. రైట్. 39వ కీర్తనలో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందును, నా నోటికి చిక్కము ఉంచుకుందును నేను అనుకుంటుని. దావీదు చేస్తున్న కన్ఫెస్ ఇది అద్భుతమైంది. కారణం ఏంటంటే, మరి దావీదు అనేక పర్యాయాలు తన వ్యక్తిగత జీవితంలో పాపము చేయకుండానట్లు, లేకపోతే దురాభిమానమైన పాపములో పడిపోకుండా, లేక సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో పడిపోకుండా దావీదు చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చే పర్యవసానం ఏంటో దావీదుకి బాగా తెలుసు. సో పాపము మనిషిని ఎంత పతన స్థితికి తీసుకెళ్తుందో దావీదుకి బాగా తెలుసు. ఆ పాపానికి అవకాశం ఇస్తే రాజునైనా మరి ఎలాగ క్రిందకు పడదోయగలదో దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన తన డైలీ లైఫ్లో ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, నాలుగుతోనైనా, కంటి చూపుతోనైనా, లేక నోటి మాటతోనైనా, ఆలోచనతోనైనా పాపము చేయకుండానట్లు నేను జాగ్రత్త కలిగింది. నోటికి ఏం పెట్టుకున్నాడంట? చిక్కం. అది. సో నాలుకను కాపాడుకుంటే అన్నిటికీ మంచిదే, ఆరోగ్యానికి మంచిదే, జీవితానికి కూడా మంచిదే. నాలుక మీద కత్తి పెట్టుకుంటే ఎంత తినాలో అంతే తింటాం, అలా కాకుండా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. సో వెన్ వీ ఆర్ ఏబుల్ టు కంట్రోల్ టంగ్, ఒకవేళ నాలుకను నోటికి మనం చిక్కం పెట్టుకోగలిగితే మన జీవితం అంతా ఆనందమయంగానే ఉంటుంది. హల్లెలూయా. సో బైబిల్ చెప్తున్న వాస్తవం అదే. పాపము చేయకున్నట్లు కొన్నిసార్లు నాలుకతో చేసే పాపాలు మనం పరిగణనలకు తీసుకోం. కానీ దావీదు లాంటి గొప్ప భక్తుడే చెప్తున్న మాట ఏంటంటే, నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటేని. హల్లెలూయా. ఆఖరిగా 12వ వచనం దగ్గరికి వస్తే మనము, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరూ వలె నేను పరవాసనై ఉన్నాను, నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. సో దావీదు చేస్తున్న కన్ఫెస్, ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెస్ ఇది కదా. ఆయన మరి పాపంలో పడిపోతున్నప్పుడు, లేక పాపానికి దగ్గరైపోతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. ప్రియులరా, ఈరోజు దేవుని వాక్యంలోని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, భక్తి జీవితంలో దేన్ని మనము లైట్గా తీసుకున్నా ఆ ఏరియాలోనే అపవాది ఖచ్చితంగా మన మీద దాడి చేస్తుంది. కళ్ళుతో పాపం చేయొద్దు అని మనం అనుకుంటే సాతాను నాలుగుతో పాపం చేస్తుంది. నాలుగుతో పాపం చేయొద్దు అని మనం అనుకుంటే మనసుతో పాపం చేస్తుంది. మనసుతో పాపం చేయొద్దు అని మనం అనుకుంటే చేతులతో పాపం చేస్తుంది. కాబట్టి ప్రాణ, ఆత్మ, శరీరములు దేవునికి అప్పగించుకుంటే ఈ లోకంలో పవిత్రులుగా, పరిశుద్ధులుగా, దేవుని దృష్టిలో యోగ్యులుగా మనం జీవించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము అది మనల్ని మనం కాపాడుకోవడం అసాధ్యం. లోకమంతా పాపంతోనే నిండిపోయింది. పాపము వీధుల్లో విలయతాండం చేస్తుంది. ఈరోజు మనం పరిశుద్ధంగా జీవించాలంటే, నీతిగా జీవించాలంటే దేవుని సన్నిధిలో ఉండడం తప్ప వేరే ఆస్కారం ఇది మనకు లేనే లేదు. కాబట్టి ప్రభు మందిరానికి వచ్చిన ప్రతి పర్యాయం కూడా కడగబడాలి. అలాగే ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో ప్రభు దగ్గర మనము వేచి చూడాల్సినటువంటి వారమైన, మన కన్నీళ్లు చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. ఆయన చలించిపోతాడు, ఆయన స్పందిస్తాడు, తన వాత్సల్యతను, తన కనికరమును మన పట్ల చూపిస్తాడు. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపెడితే ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకొని త్వరగా ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి క్లుప్తంగానే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశపెడితే మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను.
ప్రైజ్ లార్డ్ అందరికీ. సో మొన్న రీసెంట్లీ నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో గాడ్ బ్లెస్ మీ విత్ 93.4% విత్ వెరీ గుడ్ రిజల్ట్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చిండు దేవుడు. టాప్ 3rd నిలబెట్టిండు నన్ను కాలేజ్లో. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, మా కాలేజ్ ఎప్పుడు డిసెంబర్ మంత్లో ఒక చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది అనమాట, ప్రీ-ఫైనల్ 1 అనమాట. సో నాకు కరెక్ట్ ఎకనామిక్స్ ఎగ్జామ్ రోజు దాని నెక్స్ట్ డే మా డాడీ బర్త్డే ఉండే. సో నేను కరెక్ట్గా చదవలేకపోయినా నాకు 40 మార్క్స్ వచ్చినాయి ఎకనామిక్స్లో. అయితే మా మ్యామ్ చాలా డిసప్పాయింట్ అయ్యి, అంటే మ్యామ్ ఏమన్నదంటే, ఫైనల్ ఎగ్జామ్లో వస్తే నీకు 40 to 60 మధ్యలో వస్తాయి, దానికి ఎక్కువైతే రావు, సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి అన్నది. సో నేను చాలా ప్రేర్ చేసుకున్నాను అనమాట, ప్రతిరోజు నాకు ఎకనామిక్స్లో మంచిగా రావాలని. సో గాడ్ బ్లెస్ మీ విత్ 96 out of 100 ఇన్ ఎకనామిక్స్. సో ప్రేర్ చేసిన పాస్టర్ అన్నకి, మరి సంఘంకి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇంత మంచి రిజల్ట్ తెచ్చిన అంటే దానికి కారణం మా మమ్మీ ఇంకా డాడీయే. మా మమ్మీ డాడీ ప్రతిరోజు నాకు చదివిపించి, డాడీ నాకు మంచి ఆన్సర్ ఎట్లా రాయాలని నేర్పించిండు. సో థ్యాంక్ యూ డాడీకి, మమ్మీకి, ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక చిన్న సాంగ్. दिलता वीरान तल, यीशु जीवन का जल, मुझको मिलता गया मेरी मुश्किल का हल. दिलता वीरान तल, यीशु जीवन का जल, मुझको मिलता गया मेरी मुश्किल का हल. मैंने खोया था जो वो मुझे मिल गया, मैंने खोया था जो वो मुझे मिल गया. हर घड़ी हर जगह को हालेलुया छू लिया यीशु ने छू लिया यीशु ने छू लिया.
मुझको पाकीज़गी उन यीशु ने दी, मेरी बिगड़ी हुई बात बनती गई, मुझको पाकीज़गी उन यीशु ने दी, मेरी बिगड़ी हुई बात बनती गई, रास्ता खुल गया फिर मुलाकात का, रास्ता खुल गया फिर मुलाकात का, हर घड़ी हर जगह को हालेलुया हालेलुया हालेलुया, छू लिया यीशु ने छू लिया, जुड़ गया जिंदगी से नया सिलसिला, जुड़ गया जिंदगी से नया सिलसिला, हर घड़ी हर जगह को हालेलुया 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 हालेलुया। Thank you everyone. ఎక్కువ సమయం తీసుకోకుండా ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ అయ్యగారి, ఫస్ట్ దేవునికి థ్యాంక్స్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. రెండవది అయ్యగారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే డైలీ జోబీ ట్రబుల్ చేస్తుండే అయ్యగారిని. 8:30కి కాల్ చేస్తుండే. ఎవ్రీ డే యూస్ టు కాల్. ఎగ్జామ్ పోయే ముందు కంపల్సరీ ప్రేయర్ చేయించుకొని పోతుండే. ఎగ్జామ్ అయినాక వచ్చి అయ్యగారితో డిస్కస్ చేస్తుండే, ఇది రాసిన అయ్యగారు, ఇట్లా రాసిన అయ్యగారు అని. రెండవది సంఘ ప్రార్థన. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీరందరూ జోబిని ఎత్తి పట్టుకొని ప్రార్థించినారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ జాషువా, ఆన్ బిహాఫ్ ఆఫ్ వి బోత్ ఆఫ్ అస్, వి ఆల్ థ్యాంక్ యూ. ఒక్క చిన్న విషయం ఏంటంటే, టీచింగ్ ఫ్యాటర్నిటీలో ఉన్నాను కాబట్టి ఎకనామిక్స్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. అది ఎంపీసీ వాళ్ళకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఎట్లనో కామర్స్ వాళ్ళకి ఎకనామిక్స్ అంత టఫ్. నేను వానికి ఒకటే చెప్పినాను, గివ్ యువర్ బెస్ట్, నువ్వు బెస్ట్ ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఎట్లా చేయాలి అని చెప్తే నేను చెప్తున్నాను, ఐ వాజ్ లిటరలీ షాక్ టు సీ ద మార్క్ 96 out of 100, and that is a theoretical subject, not accounts based subject. So all glory to God. దేవునికే మా సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి జోవి ఎగ్జామ్ రాసిన తర్వాత ఆల్మోస్ట్ 40 days అనుకుంటా కదా, ఎవ్రీడే తను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాడు. ఒకరోజు మా ఇంట్లో ప్రేయరు, లంచ్ ఉన్నా కానీ తినకుండా రూమ్లోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుని ఆఫ్టర్ 3 o'clock యూస్ టు ఈట్ ఫుడ్ అనమాట. చిన్న వయసులోనే దేవుని మీద ఆధారపడటం, దేవుని కృపను పొందుకోవడం, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం ఎంతైనా గొప్ప విషయం. హల్లెలూయా. సో తను ఒక బెంచ్ మార్క్ని సెట్ చేశాడు చర్చ్లో. సో 93 పైనే రావాలి వచ్చేవాళ్ళందరూ, కింద రావడానికి వీల్లేదు. హల్లెలూయా. సెయింట్ మేరీస్ కాలేజ్లో టాప్ 3లో దేవుడు తన కుమారు నిలబెట్టిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి సమయం అవుతుంది కాబట్టి ఇంకెవరైనా చెప్పాలనుకున్న వాళ్ళు నెక్స్ట్ వీక్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి లేచి నిలబడి చిన్న పాట పాడుకుని ఆరాధన చేసుకున్న తర్వాత మనం దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈరోజు మరి వేరే కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మనము త్వరగా కార్యక్రమంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియుల, లేచి నిలబడి తల్లు వంచి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేళ్ళు ఎంతో ఉన్నతమైనవి. మేబీ మీలో కొంతమంది చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబంలో తన అధికమైన కృప, అపారమైన కృప, ఆశ్చర్యకరమైన కృప, 2 చేతులు పైకెత్తి, దేవా ఈ ఎండ దినాల్లో మమ్మల్ని భద్రపరుస్తుందుకు నీకు స్తోత్రములు, మీరు మాకు ఇస్తున్న ఆరోగ్యము కొరకే నీకు స్తోత్రములు,
ఆయుష్ కొరకే నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు అంటూ ప్రభుని స్తుతిద్దాం. నోరు తెరిచి దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మహిమగల దేవానికి స్తోత్రములు. మా కుటుంబాల్లో నీ కృప కొరకే నీకు స్తోత్రం, నీ దయ కొరకే నీకు స్తోత్రం, నీ కాపుదల కొరకే నీకు స్తోత్రం. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలన్నింటిలో కూడా ఎన్నో ప్రమాదములు, ఎన్నో విపత్తులు, ఎన్నో శోధనలు, అయా ఒంటరితనములో కూర్చుని ఏడ్చిన దినాల్లో నాయనా నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు స్తోత్రం నాయనా. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రభుని స్తుతిద్దాం ప్రియులరా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తుండగా, మన హృదయాలు తెరుస్తుండగా, మనకు పరిచర్య చేయడానికి, మనల్ని సంధించడానికి, మనల్ని స్పర్శించడానికి ఆయన ఇష్టపడుతుంటుండగా హృదయపూర్వకముగా దేవుని స్తుతిద్దాం ప్రియులరా. ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పగించుకుని మన విచారములు, మన సమస్యలు, మన కష్టాలన్నీ పక్కన పెట్టి అదిగో ఆకాశముందు ఆశ్చర్యుడైన దేవుడు సెరూబులతో కెరూబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్న దేవుడు ఆయన. హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. చేతుల పైకెత్తి. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నీ ప్రేమకై, నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. హెచ్చించి గణపరచిన హృదయపూర్వకముగా చేతుల పైకెత్తి పాడదామా. ఆరాధనా 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 ఆరాధనా. నీ కృప కొరకై, ఈ స్థితి కొరకై చెప్దాం దేవునితో మనస్ఫూర్తిగా. నీ కృప కొరకై, ఈ స్థితి కొరకై ఆరాధనా ఆరాధనా. చెప్పండి హృదయపూర్వకముగా.
మనస్ఫూర్తిగా ప్రియులరా ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చెప్తాం హృదయపూర్వకంగా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై నీ మేలులకై ఆత్మదేవ నీ దీవెనకై ఆరాధన ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తుండగా, మన స్వస్థపరుస్తుండగా, మన తాకుతూ ఉండగా, దేవుని ఆత్మ మన మధ్యలో పరిచయం చేస్తుండగా హృదయములు తెరిచి చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడు, కీర్తనీయుడు, పూజ్యుడు, గొప్ప దేవుడు ఆయన. వేవేల దూతలతో కోట్లాను కోట్ల పరిశుద్ధులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆరాధించబడుతున్న ప్రభు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. చెప్పండి దేవునితో. ఆరాధనకు హృదయాలు తెరిచి నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెను. ఆఖరిసారిగా ఆరాధన 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 నీ కృప కొరకై నీ దయ కొరకై నీ మేలులకై నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధన. ఎప్పుడైనా నా ప్రేమ గురించి మనం ఆలోచించగలిగామా? ఆయన కృప, ఆయన వాత్సల్యత, ఆయన దయా కనికరం ఎంత విస్తారమైంది మన జీవితాల్లో. దినదినము 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 నూతనమైన కృప, అధికమైన కృపను ప్రభు మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఆశ్చర్యకరంగా మనం ముందుకు నడిపిస్తున్నందుకు ఏమిచ్చి ఈరోజు ఆయన రుణాన్ని తీర్చగలం. ప్రియులరా, ప్రభుతో మాట్లాడగలుగుతున్నారా? ప్రభుని స్తుతించగలుగుతున్నారా? ప్రభు కొరకు హృదయాలు తెరవగలుగుతున్నారా? లేక బయట ఉన్న విచారమంతా మీ మనసులో పెట్టుకుని దేవుని ఆరాధించలేకపోతున్నారా? ప్రభుని అడగండి, నోరు తెరిచి. ఈ స్థలమందు మీరు చేస్తున్న ప్రార్థనలు ప్రభు వింటున్నాడు. మన విచారములు, మన సమస్యలు, మన అక్కర్లు ఎరిగిన దేవుడు ఆయన తనదైన రీతిలో తనదైన సమయంలో మనకు జవాబుని ఇవ్వబోతుండగా ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రియులరా,
ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనం సంధిస్తుండగా, పరిశుద్ధ ఆత్మదేవుడు మనం దర్శిస్తుండగా దేవుని ఆత్మ కార్యము కొరకు మనము ఎదురు చూద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కిరణ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు, మనం ఏకీభించి ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుడా, కృపగలిగిన దేవా, నాయన ఎంతో అద్భుతంగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. నాయన గతించిన వారం ఎంతోమంది నాయన, ఎంతోమంది బలైపోయారు నాయన, ఎంతో అమాయకమైన ప్రజలు బలైపోయినారు నాయన, ఎన్నో ఫ్యామిలీస్ చిన్న భిన్నమైపోయాను దేవా. నాయన దేశము, రాష్ట్రము, సకలము అందరము నాయన ఎన్నో ఫ్యామిలీస్ని బట్టి నాయన మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం దేవా. నాయన ఎంతో బాధలో ఉన్నాం దేవా. నాయన ఈ ఆరాధనలో మేమందరము నాయన నిన్ను స్తుతించినందుకు, నిన్ను వేడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నాయన మమ్మల్ని నాయన నీ కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మేము బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నాయన, ముఖ్యంగా నాయన చంటి బిడ్డల చుట్టూ నాయన నీ కాపుదల, భద్రతలో నాయన మమ్మల్ని అందరినీ ఎట్టి పట్టుకుంటున్న దేవా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. ఏమి ఇచ్చిన ఆయన నీ రుణం చేర్చుకోవాలి దేవా. నాయన కనురెప్ప పాటలో దేవా మేము అదృశ్యమయ్యే జీవితాలు దేవా. నాయన ఎంత ధనము సంపాదించుకున్నాను, ఎంత ఐశ్వర్యంలో నన్ను, ఎన్ని బంగారము నాయన మేము కొనుక్కున్నాను నాయన, అది వ్యర్థమే నాయన. కేవలం నాయన నీ కృప, నీ వాత్సల్యం నాయన మాకు కావాలి దేవా. నాయన మాకు ఇచ్చిన ప్రతి దాని కోసం నాయన మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం నాయన, మాకు ఇచ్చిన నాయన ధనము కోసం స్తోత్రం నాయన, మాకు ఇచ్చిన నాయన బలము కోసం స్తోత్రం చెల్లిస్తున్నా, మాకు ఇచ్చిన ఉద్యోగాలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా, మాకు ఇచ్చిన టాలెంట్స్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా. వాటన్నిటిని బట్టి నీకు మహిమకరంగా మేము వాడబడటకు నాయన సహాయం చేయమని కోరుతున్నాం దేవా. నాయన మేమందరము దేవా ఇప్పుడు ఆరాధనలో దేవా ఎంతమంది అయితే నాయన బలహీనులుగా ఉన్నారో నాయన, ఎవరైతే ఇవాళ బాధతో, లేమియో, కలిమితో వచ్చి ఉన్నారో వారందరినీ నాయన మీరు ముట్టి ఉన్నారు మేము నమ్ముచున్నాం దేవా. నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ముఖ్యంగా పాస్టర్ గారు నాయన నడినెత్తి నుంచి నాడి కాలు వరకు ముట్టమని కోరుతున్నాను దేవా. నాయన శక్తిని ఇవ్వమని కోరుతున్నాను దేవా. నాయన శక్తినివ్వండి నాయన, దయనివ్వండి, కృపనివ్వమని కోరుతున్నాను దేవా. బిడ్డను నాయన మీ నోటి బూరగా వాడుకోమని కోరుతున్నాను దేవా. నాయన మేము నాయన మా వాక్యం ద్వారా నాయన మా జీవితాల్లో ఏమైతే నాయన అని విత్తాలనుకుంటున్నారు దేవా, నాయన దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. సహాయం చేయండి దేవా. ఆయన నాయన శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వమని కోరుతున్నాను దేవా. నడినొత్తి నుంచి అలికాలు వరకు నాయన నీ కల్వరి సిలువను కార్చిన రక్తాన్ని బట్టి నాయన ఆ బిడ్డను ప్రోక్షించండి నాయన. నీ గాయపడ్డ హస్తాన్ని ఆ బిడ్డపై ఉంచమని కోరుతున్నాను, సహాయం చేయండి. ఇంకా నాయన ఎవరైతే దైన బాధలో ఉన్నారో, లేమి ఉన్నారో నాయన వారందరినీ నాయన మీరు ముట్టి స్వస్థపరచమని కోరుతున్నాను దేవా. ఆదరణ దయచేయమని కోరుతున్నాను. ఎంతమంది అయితే నాయన ఇవాళ పాల్గొన్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలితో వేడుకుచున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు నూతనంగా డివైన్ చర్చ్కి చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా బ్రదర్ జాషువా గారి బంధువులకు, స్నేహితులకు ప్రేమపూర్వకమైన స్వాగతం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. మరి తర్వాత మనకి అన్నప్రసన్న కార్యక్రమం ఉంది కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. దానికంటే ముందుగా పహల్గామ్లో జరిగినటువంటి మరి తీవ్రవాదుల దాడి, అందులో మరణించిన 24 మెంబర్స్ వారి ఫ్యామిలీస్ కొరకు దేవుని సంఘంగా ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు వారికి ఆదరణ అనుగ్రహించినట్లుగా, వారి కుటుంబాలని తిరిగి కట్టినట్లుగా ప్రార్థన చేద్దాం. దురదృష్టకరమైన సంగతి ఏంటంటే అందులో ఒక పాస్టర్ గారు కూడా చనిపోయారు. ఆయన పేరు సుశీల్ నతానియల్. ఆయన ఇండోర్ పట్టణానికి చెందిన వ్యక్తి. ఈస్టర్ అయిన వెంటనే మరి అక్కడ గడపడానికి ఫ్యామిలీతో వెళ్ళాడు ఆయన. మరి క్రిస్టియన్స్ అని చెప్పగానే ఆయన్ని కాల్చినట్లుగా న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. సో యాజ్ ఎ చర్చ్, దేవుని సంఘముగా మరి మన దేశంలో జరుగుతున్న ఈ ఉగ్రవాదుల దాడుల కొరకు, దేశ క్షేమం కొరకు, ఈ ప్రాణాలు కోల్పోయినటువంటి 28 మెంబర్స్ వారి కుటుంబాల కొరకు ఒక నిమిషం తల్ల వంచి చిన్న ప్రార్థన చేద్దామా. దేవా, మా దేశానికి శాంతిని అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి ప్రభువా. సరిహద్దుల్లో నీ కాపుదలను అనుగ్రహించండి నైనా. మా దేశంపై పదే దాడులు చేస్తున్న తీవ్రవాదుల నైనా చేతుల నుండి మా దేశాన్ని రక్షించండి. ఎంతోమంది సామాన్యులు చచ్చిపోతున్నారు, వారి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతూ ఉన్నాయి.
నాయనా నీ కృపను అనుగ్రహించు ప్రభు అని ఒకసారి మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. పాస్టర్ జాషువా గారు